హలో ఎవ్రీవన్. క్యాలీఫ్లవర్ మంచూరియా ఇంట్లోనే చాలా ఈజీ ప్రాసెస్తో రెస్టారెంట్ స్టైల్లో ఏ విధంగా తయారు చేసుకోవాలి మరియు టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది, రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుంది. దానికి కావాల్సింది ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి అందులో సరిపడా వాటర్ని వేసుకోవాలి. ఇది కాస్త వేడెక్కిన తర్వాత క్యాలీఫ్లవర్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. క్యాలీఫ్లవర్ ముక్కలు మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. చిన్నగా ఇష్టమైతే చిన్నగా, లేకపోతే పెద్దగా అయినా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఈ వాటర్ని మొత్తం ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత కొద్దిగా చల్లని వాటర్ని వాటిపై నుంచి వేయాలి, లేకపోతే ఎక్కువగా కుక్ అయిపోయి సాఫ్ట్గా అయిపోతుంది. ఈ క్యాలీఫ్లవర్ మాత్రం ఒక 60% కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా మెత్తగా అయ్యేటట్టు కుక్ చేసుకోకూడదు. ఇందులో మైదా పిండిని వేసుకోవాలి. నేను 4 to 5 స్పూన్స్ అలా వేసుకుంటున్నాను. సరిపడా మైదా పిండిని ఈ విధంగా వేసుకున్న తర్వాత రుచికి తగినంత కారము, ఇప్పుడు మిరియాల పౌడర్ని వేసుకున్నాను. ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. చూడండి, అందులోనే వాటర్ ఉంటుంది, సరిపోతుంది. కాస్త చూసుకుంటూ కలుపుకోవాలి. అలా అని లూజ్గా చేసుకోకూడదు. కొద్ది కొద్దిగా చల్లుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. మీకు కొద్దిగా క్రిస్పీగా కావాలనుకుంటే 1 స్పూన్ అలా కార్న్ఫ్లోర్ పౌడర్ని కూడా వేసి కలుపుకోవచ్చు. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పుని కూడా వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియంగా పెట్టి ఈ విధంగా చిన్న చిన్న సైజులో వేసుకోవాలి. పకోడీలు ఎలా అయితే వేసుకుంటామో విడివిడిగా అనుకుంటూ ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు ఆ పిండి దానికి తగిలేటట్టు చూసి విడివిడిగా వేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ క్యాలీఫ్లవర్స్ మొత్తాన్ని కూడా తీసేసుకోవాలి. ఇలాగే తింటే కూడా బాగుంటుంది. క్యాలీఫ్లవర్ పకోడీ ఇలా ఉంటుంది. మనకు కావాల్సింది మంచూరియా కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ముందుగా కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో క్యారెట్ ముక్కలని వేసుకోవాలి, చిన్నగా కట్ చేసి. తర్వాత ఆనియన్స్ని కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లిని కూడా కట్ చేసి వేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసి కలుపుకోవాలి. ఇవి కాస్త ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత సోయా సాస్ని 2 స్పూన్స్ వేసుకోవాలి. తర్వాత టమాటో సాస్ని కూడా 2 స్పూన్స్ అలా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ని తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసిన దాంట్లో ఇది కలపాలి. కొద్ది కొద్దిగా వేస్తూ అలా కలుపుకోవాలి. ఒకేసారి వేస్తే ఉండలు కడుతుంది. కొద్ది కొద్దిగా వేస్తూ అలా కలుపుకోవాలి. కాస్త వాటర్ని వేసి కలిపితే కాస్త సూపీ టెక్స్చర్ లాగా వస్తుంది. ఈ విధంగా కాస్త మగ్గిన తర్వాత మనం ముందుగా రెడీ చేసిన కార్న్ఫ్లోర్ పకోడీ మొత్తాన్ని కూడా అందులో వేసి ఒక 2 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది.
మీకు ఇష్టమైతే కాస్త నిమ్మకాయ కూడా అలా దించిన తర్వాత వేసుకోవచ్చు. అంతే అండి, చూడండి ఎంతో రుచికరమైన మంచూరియా రెడీ. రెస్టారెంట్లో ఎటువంటి ఆయిల్ వాడుతున్నారో అని డౌట్ ఉంటుంది. ఇంట్లో అయితే ఈ విధంగా హోమ్ ఫుడ్ని పిల్లలకి ఇలా ఇస్తే ఎంతో ఇష్టంగా తింటారు. రెస్టారెంట్ స్టైల్లో గోబీ మంచూరియా చాలా ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చు. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.